శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిన తర్వాత ఆయన హృదయం గురించి ఒక ఆధ్యాత్మిక కథ ఉంది. మహాభారత యుద్ధం అనంతరం యాదవ వంశంలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాలను ముందస్తుగా గ్రహించిన శ్రీకృష్ణుడు ప్రభాస పటాన్ సమీపంలోని అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ జర అనే వేటగాడు శ్రీకృష్ణుడి పాదాన్ని మృగంగా భావించి బాణం విసిరాడు. ఆ బాణం కారణంగా శ్రీకృష్ణుడు భౌతిక శరీరాన్ని విడిచారు. శ్రీకృష్ణుడిది అజరామర హృదయంగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుని దేహాన్ని దహనం చేసినప్పుడు ఆయన హృదయం అజరామరంగా దహించకుండా మిగిలింది. దీన్ని పవిత్రంగా భావించి ఆయన భక్తులు దానిని సంరక్షించారు. కాలక్రమంలో ఈ పవిత్ర హృదయాన్ని ఎక్కడ స్థాపించాలి అని ఆలోచిస్తూ భక్తులు ఒడిశాలోని పూరికి చేరుకున్నారు. అక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుడి ఆలయం నిర్మాణం చేస్తున్నారు. ఆయన ఈ హృదయాన్ని జగన్నాథుడి విగ్రహంలో స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి, బలభద్రుడి, సుభద్రాదేవి విగ్రహాలను మార్చి నవకలేబర ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక రహస్యంగా శ్రీకృష్ణుని హృదయం కొత్త విగ్రహంలోకి మార్చబడుతుంది. ఈ కథ ప్రకారం శ్రీకృష్ణుని హృదయం పూరి జగన్నాథ ఆలయంలో శాశ్వతంగా స్థాపించబడింది. ఇది ఆయన భక్తులతో నిత్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ పూరి జగన్నాథ ఆలయం ఒడిశాలోని పూరి పట్టణంలో ఉంది. ఇది భారతదేశంలోని 4 ధామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో కళింగరాజు అనంతవర్మ చోడగంగదేవ ద్వారా ప్రారంభించబడింది. ఆయన మనుమడు అనంగ భీమదేవ పాలనలో ఆలయం పూర్తయింది. జగన్నాథ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. దీని శిఖరంపై సుదర్శన చక్రం స్థాపించబడింది. దీని ప్రధాన ప్రవేశ ద్వారం సింహద్వారంగా పిలువబడుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ జూన్ లేదా జూలై నాడు జగన్నాథ రథయాత్ర నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ప్రత్యేకంగా నిర్మించిన రథాలలో ఊరేగిస్తారు. ఇక్కడ ఆలయంలో తయారయ్యే మహాప్రసాదం ప్రసిద్ధిగాంచింది. ఇది ఆలయ వంటశాలలో మట్టి కుండల్లో వండుతారు. ఈ విధంగా పూరి జగన్నాథ దేవాలయం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతతో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.